హాయ్ అండి. నేనైతే ఆకాకరకాయ అంటారు, బోరకాకరకాయ అంటారు, అదైతే వండుతున్నానండి. మిక్సీ గిన్నెలో 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా పాలమిగడ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని అది కూడా కాసేపు వేగిన తర్వాత ఈ ఆకాకరకాయ అనేది క్లీన్ చేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. క్లీనింగ్ ఎలాగంటే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక 20 నిమిషాలు వదిలిపెట్టినట్లయితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వండుకుంటే చాలా టేస్ట్గా ఆరోగ్యంగా ఉండొచ్చు. అవి ముళ్ళు ఉన్న వల్ల డస్ట్ చాలా ఇరుక్కుపోయి ఉంటుందండి. 1-2 సార్లు క్లీన్ చేసేటప్పుడు కడుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది. సంవత్సరంలో 1-2 సార్లు అనేది తింటే చాలా ఆరోగ్యం అండి. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, మిరియాల పొడి వేసుకున్నాను. నేను ఏంటంటే మిక్సీ పట్టినప్పుడు కారం వేసుకున్నా కాబట్టి మిరియాల పొడి మాకు సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుంది.